నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో ఈ వీడియో ఖత్తర్లో ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఎవరైతే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది పిసిసి నథింగ్ బట్ ఏ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, దీన్ని మీ గుడ్ బిహేవియర్ సర్టిఫికేట్ అంటారు అండ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అంటారు అన్నట్టు. సో ఖత్తర్లో పిసిసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు మన ఖత్తర్ ఇండియా వీసా రేషియో వచ్చేసి 100% ఉండేటిది. ఓన్లీ ఆ 100% లో ఓన్లీ డిసీజ్ అంటే కొన్ని వ్యాధులు, ఆ వ్యాధుల బట్టి ఆ వీసాస్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేసేవారు. బట్ మిగతా వాటిలో మాత్రం 100% వీసా అనేది ఇష్యూ అయ్యేది అన్నట్టు 100% ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి ఆ 100% నుంచి 5%కి పడిపోయింది. ఇది ఎన్నడూ జరగలేదు, చాలా అంటే చాలా దారుణంగా జరిగిపోతుంది ఇప్పుడు. అండ్ వీసాస్ కూడా చాలా అంటే చాలా రిజెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ ఫ్యామిలీ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి, ఆజాద్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి, టెంపరీ వీసాస్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇక ఫుల్ ఎంప్లాయ్మెంట్ వీసాస్ అయితే ఇక చెప్పని అవసరం లేదు, మాక్సిమం అయితే రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ రిజెక్ట్ అవడానికి కారణం కూడా మీకు చెప్పాను, అది ఆ వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా, వీలైతే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది ఏంది, ఎందుకు అడుగుతారు, అండ్ ఇది రావాలంటే ఏం చేయాలి. ఇది చాలా అంటే చాలా ఈజీ, అసలు పెద్దగా ఆలోచించిన అవసరం కూడా ఏం లేదు. మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ మిమ్మల్ని అయితే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అడుగుతారు. అండ్ దాంతో పాటు వాళ్ళు మీకు ఒక లెటర్ ఇస్తారన్నట్టు, అంటే యాజ్ ఎ స్పాన్సర్గా మేము ఇతన్ని తీసుకుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారన్నట్టు. మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ మీకు ఒక లెటర్ ఇస్తారు. అండ్ ఆ లెటర్ని ఏం చేయాలంటే, ఖత్తర్లో ఉన్న వాళ్ళకు మాక్సిమం తెలుసు మెట్రాష్ అంటే ఏంటిదో అని చెప్పేసి. మెట్రాష్ 2లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకైతే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఈజీగా, పెద్దగా డిఫికల్ట్ ఏముండదు. జస్ట్ ఒప్టెనియే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో క్లిక్ చేశాక రీజన్, మీకు ఎందుకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి రీజన్ ఉంటాయి అన్నట్టు. ఆ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అందులో చేంజింగ్ ద స్పాన్సర్, అంటే మీకు ఎవరైతే ఇప్పుడు కరెంట్ గా స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్ నుంచి వేరే స్పాన్సర్ కి నేను చేంజ్ అవుతున్నాను కాబట్టి నాకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి ఆ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక మీకు ఎవరైతే కొత్త ఎంప్లాయర్ మీకు ఒక లెటర్ ఇచ్చారో అందులో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసేసి ఐ థింక్ ఒక 10 రియాల్ అనుకుంటా, 10 రియాల్ మీ యొక్క క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో పెట్టి, అయితే క్రెడిట్ కార్డే యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటా మెట్రాష్. సో ఒకసారి మీరు ట్రై చేయండి, క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా. ఒకవేళ మీ దగ్గర కార్డు అయిపోతే వేరే వాళ్ళ దగ్గర కార్డు తీసుకుని ఆ క్రెడిట్ కార్డు తోటి మీరైతే 10 రియాల్ మాత్రమే, 10 రియాల్ చాలా అంటే చాలా తక్కువ, 10 రియాల్ సబ్మిట్ చేసి పే చేసినాక సబ్మిట్ చేయండి. నాకు తెలిసిన ఫ్రెండ్కి అయితే లెస్ దెన్ ఏ డేలోనే ఆ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అన్నట్టు. అది మీకు ఈమెయిల్, మీకు ఏ ఈమెయిల్ అయితే మీరు ఆ మెట్రాష్ లో రిజిస్టర్ చేస్తారో ఆ ఈమెయిల్ రిజిస్టర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకసారి డబల్ చెక్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్లు ఏ నెంబర్కి వస్తున్నాయి మెట్రాష్ నుంచి, ఏమన్నా ఈమెయిల్స్ మెట్రాష్ నుంచి రిలేటెడ్ అంటే ఏ ఈమెయిల్కి వస్తున్నాయి, ఆ ఈమెయిల్ ఫోన్ నెంబర్ బరాబర్ మీరు మెట్రాష్ తోటి లింక్అప్ చేసుకోండి. అంత ఈజీగా ఆ సెట్టింగ్స్ లో ప్రతి ఒక్క సెట్టింగ్స్ మీరు చెక్ చేసుకుంటే ఈజీ తెలిసిపోతుంది. పెద్దగా డ్రామా ఏమీ ఉండదు, చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. అందులో ఆ లెటర్ సబ్మిట్ చేసి అండ్ ఫైనల్ గా మీ పేమెంట్ చేసేసి ఒక్కసారి సబ్మిట్ చేస్తే లెస్ దెన్ ఏ డే మీకు ఒక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ PDF ఫామ్ లో వస్తుంది. ఆ ఈమెయిల్ ని మీరు వాట్సాప్ ద్వారా అయినా లేకపోతే డైరెక్ట్ ఈమెయిల్ కూడా మీ యొక్క కొత్త స్పాన్సర్, కొత్త ఎంప్లాయర్ HR కి మీరు ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది అన్నట్టు. చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఇన్ కేస్ మీ మీద ఖత్తర్లో ఏమన్నా కోర్టు పెండింగ్ కేసెస్ ఉన్నా, పోలీస్ స్టేషన్లో మీ మీద ఏమైనా కేసెస్ ఉన్నా, ఆ సమయంలో మాత్రమే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా రమ్మంటారు అన్నట్టు. డైరెక్ట్గా మాట్లాడి దాని ప్రకారం మీకు ఆ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అండ్ నాకు తెలిసి మాత్రం మన ఇండియన్స్ మీద అలాంటి కేసెస్ ఏమి ఉండవు, బట్ చెప్పలేము, ఉన్న వాళ్ళకు ఇది ఒక హింట్ అన్నట్టు. సో ఇన్ కేస్ మీ మీద ఏమైనా పెండింగ్ కేసెస్ ఉంటే మాత్రమే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. అండ్ ఇన్ కేసు మీ మీద ఇలాంటి కేసెస్ లేకపోతే డైరెక్ట్ గా PDF ఫామ్ లా లెస్ దెన్ ఏ డేలో మీకైతే ఈమెయిల్ వస్తుంది. దాన్ని ఫార్వర్డ్ చేస్తే మీకు ఒక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ గురించి ఇష్యూస్ అనేది క్లోజ్ అయిపోతాను. మీకు కొత్త వీసా వస్తుంది, కొత్త ఖత్తర్ ఐడి వస్తుంది. సింపుల్ గా ఇలాంటి ఇష్యూస్ మాత్రం ఉండవు. ఇంకా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.